ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయ్యి వచ్చే వరకు మినిమంగా ఒక 6 మాసాల సమయం పడుతుందని అనుకుంటున్నాం. ఆ లోపల రీఓపెనింగ్ డే నుంచే అకాడమిక్ యాక్టివిటీ దెబ్బతినకుండా రీఓపెనింగ్ డే నుంచే విద్యా వాలంటీర్స్ను కూడా స్కూళ్ళల్లో పొజిషన్ చేయాలనుకుంటున్నాం. దానికి తోడుగా అన్ని పాఠశాలలలో మౌలిక వసతులు కల్పిస్తూ అదేవిధంగా ఫర్నిచర్ని ఏర్పాటు చేస్తూ అన్ని హై స్కూల్స్లో కూడా ఈ సంవత్సరం డిజిటల్ క్లాస్ రూమ్స్ను కూడా ఏర్పాటు చేస్తూ ఆల్ హై స్కూల్స్లో స్టూడెంట్స్ యొక్క టీచర్స్ యొక్క అటెండెన్స్ ఇంప్రూవ్ చేయడానికి దాదాపు 6000 స్కూల్స్లలో కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, మైనార్టీ వెల్ఫేరు, మా జెడ్పీ అండ్ గవర్నమెంట్ హై స్కూల్స్లలో 6000 స్కూళ్లలో ఈ సంవత్సరం బయోమెట్రిక్ సిస్టమ్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. అటెండెన్స్ ఇంప్రూవ్ చేయడం ద్వారా ఫలితాలు కూడా ఇంప్రూవ్ అవుతాయనే ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం. దానికి తోడుగా ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తి, తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞప్తి మేరకు ఈ సంవత్సరము మరికొన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించాలని కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాం. గత సంవత్సరం ప్రారంభించిన ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ అప్గ్రేడ్ అవుతుంది. ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించే స్కూళ్ళల్లో మొదటి తరగతిలోనే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఈ గత సంవత్సరం ప్రారంభించిన స్కూళ్ళల్లో ఈ సంవత్సరం ప్రారంభించబోయే స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయడానికి వీలుగా వాలంటరీగా ఎవరైతే టీచర్స్ ముందుకు వచ్చి ఇంగ్లీష్ మీడియంలో చెప్తానని వాళ్ళు కన్సెంట్ ఇస్తారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక 1 మంత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మా దృష్టి అంతా కూడా విద్యా ప్రమాణాలను పెంచడం పైన పెట్టడం జరుగుతున్నది. ప్రభుత్వ విద్యా సంస్థలను పటిష్టం చేయడము, వసతులను మెరుగుపరచడము, మంచి ఫలితాలు సాధించడము, ఆ దిశగా మా కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. రేపు 15 రోజుల్లో డిఎస్సి వస్తుంది. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. ఇప్పటికిప్పుడు టెట్ అవసరం లేదు, డైరెక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే చేస్తారు. పాత జిల్లాల ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఫోర్స్లో ఉంది కాబట్టి పాత జిల్లాల ప్రాతిపదిక పైననే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆ రిక్రూట్మెంట్ కూడా పూర్తిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ. మార్చి 14, 2017 నుండి 30 మార్చి 2017 వరకు నిర్వహించిన ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో రెగ్యులర్ మరియు ప్రైవేట్ క్యాండిడేట్స్ కలిపి మొత్తంగా 5,33,701 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనారు. 5,33,701 విద్యార్థులలో 5,07,938 రెగ్యులర్ క్యాండిడేట్స్, 25,763 ప్రైవేట్ క్యాండిడేట్స్ ఈ పరీక్షకు హాజరవడం జరిగింది. ఇందులో రెగ్యులర్ క్యాండిడేట్స్ లో పాస్ పర్సంటేజ్ వచ్చి ఈ సంవత్సరం 84.15%. ఇందులో గర్ల్స్ పాస్ పర్సంటేజ్ వచ్చి 85.37, బాయ్స్ పాస్ పర్సంటేజ్ వచ్చి 82.95. ఎస్ఎస్సి ఫలితాలలో కూడా బాలికలు బాలుర కన్నా హయ్యర్ పాస్ పర్సంటేజ్ని సాధించిండ్రు. 2.42% హయ్యర్ పాస్ పర్సంటేజ్ సాధించారు. అదేవిధంగా ఈ సంవత్సరం 2005 పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయి. 28 పాఠశాలలు 0 రిజల్ట్స్ సాధించాయి. దీంట్లో 20 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. 20 ప్రైవేట్ పాఠశాలలు 0% సాధించిన పాఠశాలలు, 20 ప్రైవేట్ పాఠశాలలు, 5 ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్, ఒక గవర్నమెంట్ హై స్కూలు, 2 జిల్లా పరిషత్ హై స్కూల్స్, మొత్తము 28 స్కూల్స్లలో 0 పాస్ పర్సెంటేజ్ వచ్చినాయి. 2005 స్కూళ్లలో
100% రిజల్ట్స్ వచ్చాయి. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ వచ్చింది. 94.63% బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫలితాలను సాధించాయి. ఆల్ అదర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మోడల్ సోషల్ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఇవన్నీ కూడా స్టేట్ యావరేజ్ కంటే మంచి ఫలితాలు సాధించాయి. ప్రధానంగా దీంట్లో హైలైట్ ఏంటంటే ఈ సంవత్సరం ప్రకటించిన ఫలితాలలో జైత్యాల జిల్లా మొదటి స్థానంలో వచ్చింది. 97.35% తోని జైత్యాల జిల్లా మొదటి స్థానంలో వచ్చింది. కరీంనగర్ రెండవ స్థానంలో 93.73% వచ్చింది. జనగామ మూడవ స్థానంలో 93.56% వచ్చింది. వరంగల్ అర్బన్ నాలుగవ స్థానంలో 93.48% వచ్చింది. ఆ రకంగా లాస్ట్ జిల్లా వచ్చి వనపర్తి 10th లో అతి తక్కువ ఫలితాలు సాధించిన జిల్లా వనపర్తి జిల్లా 64.81% వచ్చింది. ఈ ఫలితాలన్నీ కూడా గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు ఈ ఫలితాలలో 1.4% తగ్గింది. ఈ సంవత్సరము మేము పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాం. ఎక్కడ కూడా కాపీయింగ్ కు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నాం. సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశాం. ప్రమాణాలను పాటించాలని చేసిన ప్రయత్నంలో కొంత జస్ట్ 1.4% తగ్గింది. అదర్వైజ్ రిజల్ట్స్ ఈ సంవత్సరం కూడా చాలా బాగా వచ్చాయి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ను 5th జూన్ 2017 నుండి 19th జూన్ 2017 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నము 12:15 వరకు ఈ పరీక్షలు నిర్వహించబడతాయి. లాస్ట్ డేట్ ఫర్ రెమిటెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ 18th May 2017. Last date for remittance of examination fee by the heads of schools in the sub-treasuries and banks 19th May 2017. ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీకు మేము ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫోల్డర్లో పెట్టి మీకు ఇవ్వడం జరుగుతున్నది. విద్యార్థులకు ఇచ్చే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ సూచనలు అవన్నీ కూడా మీకు ఇచ్చే ఫోల్డర్లో పెట్టిస్తున్నాం. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ యొక్క టైం టేబుల్ కూడా మీకు ఫోల్డర్లో ఇస్తున్నాం. ఏ రోజు ఈ పరీక్ష ఉంటుందనే విషయాలను కూడా మీకు ఫోల్డర్లో అందజేయడం